మనం ఇప్పుడు సెయింట్ ఫిలోమినాస్ చర్చ్ దగ్గర ఉన్నాము. ఇది మైసూర్‌లో ఉంది. వెనుక భాగంలో మీరు చూస్తున్న తెల్లటి స్టాచ్యూ సెయింట్ ఫిలోమినాస్ స్టాచ్యూనే. నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్‌లో చూసాను. కంప్లీట్ మైసూర్ ట్రిప్ వీడియోస్‌లో ఈ చర్చ్‌ని ఇగ్నోర్ చేస్తున్నారు. హిందువులకు సంబంధించిన దేవాలయాలైనా, క్రైస్తవులకు సంబంధించిన చర్చెస్ అయినా ఒక్కసారి దేవుని గురించి ఆలోచించకుండా బిల్డింగ్ స్టైలు, ఆర్కిటెక్చర్ గురించి మనం ఎక్స్‌ప్లోర్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ డాలీ అనే ఒక ఫ్రెంచ్ మ్యాన్ డిజైన్ చేసాడు. చూడడానికి జర్మనీలో ఉన్న కెలోన్ క్యాథడ్రల్ పోలి ఉంటుందంట. ఈ క్యాథడ్రల్ కున్న మెయిన్ అట్రాక్షన్ ఈ ట్విన్ టవర్స్ అంటే జంట శిఖరాలు. ఈ జంట శిఖరాల ఎత్తు 175 అడుగులు అంట. ఇది ఏషియాలోనే ఉన్న అతిపెద్ద క్యాథడ్రల్స్‌లో ఇదొక క్యాథడ్రల్. మనకి కేరళలో కూడా బైబిల్ టవర్ అని చెప్పేసి 260 అడుగుల ఎత్తులో ఒక క్యాథడ్రల్ ఉంటది. ఈ చర్చ్‌కి మైసూర్ మహారాజు కృష్ణరాజు ఒడియార్ ఓ టైంలో నిర్మించారు. అది 19వ శతాబ్దంలో మనకు మైసూర్‌లో పెరుగుతున్న యూరోపియన్ జనాభాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాల నిమిత్తం ఇది నిర్మించారని చెప్పి చెప్తారు. ఇంక చూడడానికి చాలా బావుంటది. లోపల చూడండి యాక్చువల్లీ ఎంత బావుందో. లోపల మనకి ఇంచుమించు 800 మంది కూర్చోవచ్చు. అంటే సిట్టింగ్ కెపాసిటీ చాలా పెద్దది. అంటే చాలా ఎక్కువ మంది 800 మంది కూర్చోవచ్చు. క్యాథడ్రల్స్‌కి, చర్చెస్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని ఆలోచిస్తే క్యాథడ్రల్స్ అనేవి మనకి బిషప్ అధికారికంగా నివసించే ప్రదేశాలు. చర్చెస్ అనేవి ఏంటంటే ఒక ప్రీస్ట్ లేదా ఒక పూజారి లేదా ఒక పూజారి బృందం నిర్వహించే ప్రదేశాలు. మీరు అండర్‌గ్రౌండ్‌లో చూస్తే మీకు సెయింట్ ఫిలోమినాస్ స్టాచ్యూస్ కూడా కనబడతాయి. లోపల మళ్ళీ సెపరేట్‌గా అండర్‌గ్రౌండ్‌లో మీరు ఇక్కడ కనుక చూస్తే సెపరేట్‌గా మీకు ఆమెకు సంబంధించినవి మీరిక్కడ చూడొచ్చు. సెయింట్ ఫిలోమినాస్ 4వ శతాబ్దంలో జీవించిన ఒక గ్రీకు యువరాణి మరియు రోమన్ క్యాథలిక్ చర్చికి ఒక అమరవీరురాలు. ఆమె నిలబడి ఉన్న స్టాచ్యూ ఇక్కడ చూస్తే మీరు ఆమె నిలబడి ఉన్న స్టాచ్యూని చూడొచ్చు. దాని పైన మీరు ఆమె నిద్రపోతున్న స్టాచ్యూని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు. బయట నుండి లోపలికి రావడానికి. బట్ లోపల ఇక్కడ సెయింట్ ఫిలోమినాస్ దగ్గర ఒక గాజు డిబ్బీ పెట్టేది. ఎవరైనా కానుకలు సమర్పించుకోవాలనుకుంటే ఇక్కడ మేము సమర్పించుకోవచ్చు. ఇది కాకుండా లోపల నీకు ఇంకో లోపల శిలాఫలకాలు అంటే బ్లాక్ ప్లేట్స్ పైన కొన్ని పేర్లు కనబడ్డాయి. అండర్‌గ్రౌండ్‌లో లోపల నుంచి ఏదో గృహలా అనిపించింది. బాబుకెళ్తుంటే. బహుశా ఈ క్యాథడ్రల్ నిర్మించడానికి హెల్ప్ చేసిన కాంట్రిబ్యూటర్స్, డొనేట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ పలకలపై రాసి ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం బయటకు కూడా వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. పక్కనే ఇక్కడ మీరు చూస్తే ఒక సెయింట్ మేరీస్ స్కూల్ కూడా ఉంది. బహుశా ఈ క్యాథడ్రల్ సంబంధించిన వల్ల దాన్ని కూడా హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు. పక్కనే ఇంకొక చిన్న ప్రార్థనా మందిరం కూడా కనబడింది. చూడడానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ ప్రే చేయడానికి సంబంధించిన ఒక ప్రార్థనా మందిరం ఉంది. చూడడానికి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మీరు గనుక మైసూర్ ప్లాన్ చేసుకుంటే పక్కా విజిట్ చేయండి. మైసూర్ ప్యాలెస్ నుండి చాలా దగ్గరగానే ఉంటది. అక్కడ నుండి ఆటోస్, బసెస్ నీకు నంబర్ ఆఫ్ దొరుకుతాయి. ఈ వీడియో మనకి నచ్చితే పక్కా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.